హాయ్ అండి అందరికి నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా నేనైతే మంచిగా ఉన్నా. సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏందనంటే అంటే అక్క కొన్ని గిఫ్ట్లు పంపించింది అనమాట. అంటే ఎప్పుడు అక్క గిఫ్ట్లు పంపించడమేనా, ఎప్పుడు అక్క గురించి చెప్పడమేనా అంటే నాకు ఏది పంపించినా చాలా స్పెషల్ అండి. అందుకని చెప్పేసి అంతే, ఇంకా ఈసారి అయితే చాలా స్పెషలే. గెస్ట్లు వచ్చిర్రు మన ఇంటికి. సో ఇప్పుడు ఏంటంటే వీడు వచ్చేసి ఏం చేస్తానా బేట, గోంగూర తెంపుతున్నాడు. ఇందా నుంచి స్టార్టింగ్ నువ్వే చేయను నా వీడియో అని అంటే ఎంత సిగ్గుపడుతున్నాడో. ఒక 10 నిమిషాలు అవి బతలాడబట్టివని అస్సలు ఇన్లే, వద్దు నేను రానంటే రాను, నువ్వే చెప్పుకో అంటే లాస్ట్కు నేనే ఫోన్ పట్టుకొని నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది ఇప్పుడు అంటే గోంగూర పప్పు ఈరోజు మన ఇంట్లో, అంటే ఈరోజు సండే స్పెషల్ గోంగూర పప్పు అనమాట. చాలా చాలా పెరిగిందండి. ఇట్లా మనకు మచ్చలు వస్తున్నాయి దాని మీద, అందుకని చెప్పేసి ఇంకా ఉంచడం కూడా కరెక్ట్ కాదని చెప్పి తీస్తున్నాం. చెప్పాలంటే మంచిగా ఎండుమిరపకాయలు వేసి పచ్చడి నూరుకున్నా కానీ సూపర్గా అంటే సరిపోతుంది. ఆ మచ్చలు వచ్చినాయి వాడే బెట్ట, చూడు మచ్చలు ఎట్లా వచ్చినాయో. మొత్తం ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కాలేదు, కానీ అట్లా వచ్చినాయి కొన్ని చెట్లకి. మెయిన్ ఏంటంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మొత్తం పూత మొత్తం చీమలు తినిపోతున్నాయి, చిక్కుడుకాయలని కూడా చీమలు తినిపోతున్నాయి అనమాట. ఇగో ఇట్లా మీకు చీమలు తినే ఏర్పడుతున్నాయి అనుకుంటా. ఇంకో అట్లా తినేస్తున్నాయి మొత్తము. అది పరిస్థితి. ఇదంతా మిడతలు తింటున్నాయి, పురుగులు తింటున్నాయి. వీటికి మందు వేయాలి, ఏం అర్థమైతే లేదు. మన చెట్టు అయితే ఇట్లా పెరిగింది. అయితే పైనకు పోయేటప్పుడు ఏమైందంటే ఆ గోడను రాసుకొని మొత్తం చెట్టు చనిపోయే స్థితికి వచ్చింది మొత్తము. అంటే మొత్తం ఆకులన్నీ వాడిపోతున్నాయి, కింద కూడా ఎందుకో ఆకులు చచ్చిపోతున్నాయి తెలీదు. అట్లయితే పెట్టినా చూద్దాం. కానీ ఈ గోంగూర అయితే ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది, టేస్ట్ కూడా సూపర్ ఉన్నది నిజంగా. సో మన గోంగూర ఇంత వచ్చిందనమాట. ఇది చిన్న బేషను, సో దాని 2 వచ్చింది. తీసుకున్నాం. మనకు యాపిత్తులు పెడుతున్నాం అనమాట. అంటే 50 గింజలు కూడా పెడతాం. అంటే 50 గింజలు యాపిత్తులు అంటే మేము యాపిత్తులు అంటాం తెలంగాణ వాళ్ళం. కొంతమందికి ఏంటంటే 50 గింజలు అంటే అర్థమవుతుంది అని చెప్పి 50 గింజలు అంటున్నాం అనమాట. ఇక మన పారిజాతం చెట్టు పక్కనే పెడుతున్నాం, మధ్యలో పెడుతున్నాం అనమాట. ఇది ఇక్కడ అక్కడ ఆ ఫ్లాటోళ్ళకి ఈ ఫ్లాటోళ్ళకి మధ్యలో. మా బాబాయ్ తెచ్చిండు స్పెషల్. కొన్ని రోజులుగా అంటుండు పాపం తీసుకొస్తామ్మా మొలక తీసుకొస్తా అంటే ఇక అది కుదరలే, రావట్లేదంట అని చెప్పేసి పాపం ఆయన స్పెషల్ మా గురించి వెతుక్కొని మరీ తీసుకొచ్చింది గింజలు. మన చెట్లకి ఈరోజు మందు కూడా వేద్దామండి. ఇవి ఆర్గానిక్ అనమాట, చెర్రల్లాగా ఉంటాయి కానీ లేట్ గరుగుతాయి అనమాట. ఏజ్ అంటే మనం ఇట్లా చల్లేసి వదిలేసి అయిపోతాయి అనమాట. చెర్రల్లాగా ఉంటాయి, అట్లా చల్లాలంతే. లైట్గానే నాన్న. కాకర చెట్టు గురించి చెప్పలే కదండి. కాకరకాయలు అయితే మొన్న కేజీ వచ్చినాయి. ఆల్రెడీ వండుకొని తిన్నాం. ఎంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉన్నాయి. ఎంత న్యాచురల్గా పెరిగిన టేస్ట్ వేరే ఉంటుంది కదా, మందులు పడకుండా. సో మంచిగా అనిపించింది. ఇంకొక 4-5 వెళ్ళేటట్టున్నాయి తెంపేద్దాం, ఎందుకంటే పురుగు పడుతుంది ఎందుకో. ఇదంతా ఇట్లా వస్తుంది మనకి. ఇక్కడ వాతావరణం ఇట్లా ఉండేపట్టు కావచ్చు, మళ్ళీ వానలు పడుడు కొంత అట్లా తొందర పురుగు పడుతుంది అనమాట లోపల. అవి ఒక 4-5 ఉన్నాయి, అవి తెంపేద్దాం. కాకరకాయలు కూడా మీకు చెప్పలేదు కదా, మా బెండకాయ విత్తనాలు కూడా మొలకలు వచ్చినాయి. చాలా వచ్చినాయి, వేసినట్టు వచ్చినాయి కానీ ఎంతవరకు బతాయిగా తెలియదు మరి. కోళ్ళు తింటున్నాయి, ఇవి చిన్న చిన్న ఆకులు తినేస్తున్నాయి ఏంటంటనే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మనం ఈ కాకర చెట్టు కూడా పెట్టేద్దాం. నేనైతే ఈడ పెట్టిస్తాను, ఎందుకంటే ఈ కంపకు అల్లిపిచ్చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం గలీజ్ కూడా ఏం లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇంకెక్కడ లేదు మనకు పందిరేసుకున్నంత ఆప్షన్ ఇక్కడైతే లేదు.
ఇక్కడున్న గాలికి ఇక్కడున్న వాతావరణానికి గాలి వచ్చింది అనుకో, ఒకవేళ పందిరేసిన కింద పడిపోతుంది ఆప్షన్ అది. ఒకవేళ ఇంటికి అట్లా పాకిద్దామన్నా ఇగోండి అట్లా పెయింట్లు ముందే లేచిపోతున్నాయి. మనం ఏదన్నా ఇట్లాంటి అల్లించిన చేసినాం అనుకో మళ్ళీ మనమే చేసినాం అంటారు, ఎందుకోసం లొల్లి అని చెప్పేసి ఇంకా ఇట్లాంటి వాక్యకుండా ఇది ఏంటంటే డైరెక్ట్గా ఎక్కుతుంది కదా, అది ఎక్కడ ఆనకుండా ఎక్కుతుంది కదా అని చెప్పేసి నేను ఈ చిక్కుడు చెట్టు పైకి పంపిస్తాను అన్నట్టు. లేకపోతే దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది అనుకుంటే అసలు ఎక్కిపోదు. అయితే మేము పైన కూడా తొట్లల్లో చెట్లు పెడదాం అనుకున్నామండి. అయితే పైన స్లాబ్ దగ్గర ఏమవుతుందంటే మొత్తం పెచ్చులు లేస్తుంది అనమాట. అంటే స్లాబ్కు అంటే ఇట్లా మన ప్లాస్టింగ్ చేసిరు, సో అదంతా లేచిపోతుంది. మళ్ళీ నీళ్లు కొంచెం కిందికి ఏమన్నా ఇబ్బంది పడతాయేమో పైన చెట్లు పెడితే తొట్లల్లా అని చెప్పేసి ఇంకా తొట్లు అందుకనే కొనుక రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెడదామన్నా ఇంకా కిందనే ఉంది కదా ఆప్షన్, ఎట్లయినా మనం కూరగాయల చెట్లు ఎక్కువ పెడుతున్నాం, పెడితే మళ్ళీ ఒకవేళ చెట్లు పెట్టినా కానీ పెద్ద పెద్ద చెట్లే పెడుతున్నాం కదా తర్వాత ఉండడానికి వాళ్ళకి, అట్లాంటి తొట్లలో పెట్టినా పెరగవు కదా, అట్లాంటివి అయితే కింద పెట్టేసినాము. ఇక కూరగాయల చెట్లు అంటే ఎప్పటికప్పుడు సీజన్ వైజ్గా అవి పెడుతూ ఉంటాం పోతూ ఉంటాయి కదా, అట్లా అని చెప్పేసి ఇట్లా వేసినాం అన్నట్టు. ఇక మనం పూల చెట్లు అవనంటే చూడాలి, తొట్లు అవన్నీ ఒకవేళ తెచ్చుకున్నా ఒక 4-5 చెట్ల వరకు 5-6 చెట్ల వరకే పెడతా. మళ్ళీ అదే బొడ్డు మల్లె చెట్లు, ఒక పెద్ద రెడ్ రోజ్ అట్లాంటివి తీసుకొచ్చి పెడదామని చూస్తున్నా. ఈ తొట్లు అయితే ఇక అయిపోయిందండి, వీటి పని అయితే పెద్దగా వేరేగా తీసుకొచ్చి పెడదామని చూస్తున్నా. చూడాలి టైం చూసుకొని అవి కూడా తెచ్చేయాలి. ఏ తేళ్ళు ఉంటే కూడా అర్థమవుతలేదు, తేళ్ళు అయితే మస్తు ఉన్నాయి. ఇటు ఎట్లా పడితే అట్లయితే చేతులు అయితే పెడతాం, ఎట్లా పడితే అట్లయితే చేస్తున్నాం. నా కొడుకు తొట్టే వాళ్ళకు కొడతాడంట, వద్దు అని చెప్పినందుకు ఇక ట్రై చేస్తూ ఉన్నాడు తీయడానికి. అదైతే కాకర పూత అంటే పూతనే ఉంది, కాయ అయితే అసలు ఏం వేస్తలేదు. చూద్దాం కింద పెడితే ఏమన్నా వేస్తుందేమో అన్న ఆశ అనమాట. ఎట్లా చూపెట్టినాను ఎట్లా నేను అన్నంది పాపం వాడు ఎంత ముద్దే తీసిండో. సరే నన్ను పెట్టేసి ఓకే చెట్ల వీడియోనే పెడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే నాకు అది మీకు చూపించాలని ఆశ అంతేం లేదు. అలో దానిపైన వేసేసి అట్లా ఆ పిచ్చి చెట్లలో అది కూడా కలిసిపోయింది, అది కూడా పిచ్చి చెట్లు ఎక్కనే ఉంది. మొత్తం మీదైతే అలా యాపిల్ విత్తనాలు పెట్టేసినాం. ఇక్కడ వచ్చేసి కాకర చెట్టు పెట్టేసినాం. మూడో చెట్టు తెంపుతున్నా ఒకటి. చిన్నోడైతే కాకరకాయలు తెంపుతుండు, చూపినాను. ఇదైతే ఇంతున్నప్పుడే తెంపేస్తున్నా అండి, ఎందుకంటే పురుగు పడుతున్నాయి. వెళ్ళేటట్టున్నాయి, ఒక 1/4 kg వెళ్తాయి. అవతల సైడ్ అదేనా నేను చూసింది అదే. ఇక్కడ ఇగో మొత్తం ఇట్లా పుచ్చుపట్టి చాలా తెంపేస్తున్నా అండి రోజు నేను ఇవ్వంగానే ఇట్లా పుచ్చు పట్టేస్తున్నాయి అనమాట. ఇట్లా మొత్తం గలీజ్గా అయిపోయినాయి లోపల అని కొంచెం చిన్న ఉండగానే తెంపేస్తున్నా అన్నట్టు. మనకి 1/2 కిలో కంటే ఎక్కువ వచ్చినాయి, 1/2 కిలోకి తక్కువ వచ్చినాయి. సో మనకి ఇప్పటివరకు అయితే గోంగూర పచ్చడి, కాకరకాయ ఫ్రై అనమాట. ఈరోజు అయితే కూరకు వచ్చేసినాయి అనమాట. కానీ మస్తు హ్యాపీగా ఉంటుంది. మనం ఎన్ని వేలు పెట్టుకున్నా కానీ అసలు ఆ ఫీల్ వేరుంటుంది. అంటే తింటున్న అంత హ్యాపీ అనిపేది, కానీ మన చెట్టుకు గాస్ట్ తెంపుకొని తింటే మాత్రం మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో ఈరోజు ఇవి వండుకొని యమ్మీగా తినేద్దాం. చెప్పినా కదండి మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చిరని చెప్పేసి. మీరు అంత ముందుకు వాషింగ్ మిషన్ చూసే ఉంటారు ఆ వీడియోలో.
సో మనకు ఎలకలు ఇంట్లో ఎంత ఆగమాగం చేసినాయో తెలుసు కదా. సో దాని గురించే నేనేం చేసిన అంటే అక్క వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటుంది అనమాట. దానికి 3 బేబీలు ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న బేబీని అక్కని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. మరీ చిన్న బేబీ అండి. పాపం పాలు తాగేదాన్ని తీసుకొచ్చింది. నాకు తెలీదు మరింత చిన్నగా ఉంది అంటే దీని ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటున్నాం. అంటే ఒక మదర్ లేని ఫీల్కి 24 hours ఒక మనిషి మాత్రం దీనికి తోడు ఉండాలి. చెప్పాలంటే ఒక సిచ్యువేషన్లో ఇరిటేషన్ కూడా కలిగిపిస్తుంది. కానీ పాప చిన్న పిల్లే కదా, అదేం చేయలేదు, దానికి ఏం తెలీదు. అంటే దానికి ఒక ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, మదర్ లేదు కాబట్టి మనల్ని అట్లా ఫీల్ అయిపోయి మన దగ్గరనే ఉంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉంది, చూడండి ఎట్లా ఆడుకుంటుందో. సో అట్లా అనమాట. ఇంకా స్పెషల్ గెస్ట్లు అంటే ఎవరు అని అంటే చూసేయండి మీరే. చూసిరు కదా, కోళ్ళు వచ్చినాయి అనమాట. అయితే దాని గురించి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే చిన్నోడు ఒక 3 years నుంచి కోడి పిల్లలను జాదుకుందాం, మనం కోళ్ళని జాదుకుందాం అని చెప్పేసి ఒక 3 సంవత్సరాల నుంచి అంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి అంటే ప్రతిసారి నా హాలిడేస్కి వెళ్ళడము, తీసుకొచ్చుకుంటా అంటే మనకు తీసుకురావడం కుదరకపోవడం అట్లా జరిగిందనమాట. సరే ఒక్కసారి వాడి గురించి తీసుకొస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈసారి అక్కలను కోళ్ళని తీసుకురమ్మని చెప్పాను అనమాట. చెప్తే నేను అక్క ఇంట్లో ఆల్రెడీ 3 కోళ్ళు పిల్లల్ని వేసుకొని ఉన్నాయి, అవి తీసుకొస్తుంది ఏమో అనుకున్నా, అంతంతున్నాయి మంచిగా. సో అవి తెస్తా అంటే ఏం చేసింది అక్క, మంచిగా గుడ్లు పెట్టే పొజిషన్కి వచ్చి తీసుకొచ్చి ఇచ్చింది అన్నట్టు. ఇక అవి నాకు హ్యాండిల్ చేయడం శాతగాక పాపం 1 వారం రోజులు కట్టేసిన, ఇప్పటికి వచ్చి కూడా 1 రోజులు అవుతుంది. 1 రోజుల తర్వాత తీస్తున్న వీడియో. అంటే కుదరలేదు, నాకు పిల్లలు లేక కుదరలేదు. ఈ మధ్య మీరు చూస్తున్నారు కూడా లెంతీ వీడియోస్ కూడా కుదరట్లేదు వాళ్ళు లేక. నాకు కూడా కొంచెం పని ఉంటుంది, వీలు చూసుకున్నప్పుడల్లా చేస్తుంది అన్నట్టు. అయితే అవేమవుతుంది, కుక్కలే మటు పడుతున్నాయి. ఇప్పుడు అవి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. కానీ ఇంకోటి స్పెషల్గా మీకు చెప్పాలి ఏంటంటే, మా అక్క మిషన్ కుట్టి దాపెట్టుకున్న పైసలతోనే ఇష్టంగా నా గురించి ఒక స్పెషల్ ఐటమ్స్ కొన్నది. అవి ఏదో కాదండి, చూపించిన. సో మస్తు బరువు ఉంటాయి, హీటర్ చేయించింది అనమాట. లేపడం అంటే ఈజీ కాదు, ఒక్కొక్కటి 6-7 kgs ఉంటాయి. ఇది అంటే లేపడం కూడా చాలా వెయిట్గా ఉంటాయి. ఒక్క చేతి అయితే లేపలేము, వాళ్ళ కాని పని. సో అంత వెయిటు. ఇవి మా పిల్లలకి అంటే మా మనవరాళ్ళ వరకు కూడా ఉండాలి అని చెప్పేసి మా అక్క ఇష్టం కొద్దీ తను దాచిపెట్టుకున్న డబ్బులతో నాకు చేయించింది అనమాట. రొట్టెపీట కూడా ఒక్క చేత అస్సలు లేపలేమండి, అంత వెయిట్ ఉంది. మస్తు చేయించింది ఇది. దీనికి కూడా ఎప్పుడు చాలా అయింది, దాదాపు ఒక 2 years నుంచి అంటే నాకు చపాతీ పీట చేపియవా అని చెప్పేసి అంటే చేయించింది అనమాట. ఇంకా దీన్ని నునిపి చేపియలేదు, ఆయన సడన్గా అట్లనే వేసి ఇచ్చేసిండు. మస్తు వెయిట్ ఉందండి, ఇట్లా చేయించింది మొత్తం. సో అదనమాట. బావ పైసలు ఇస్తానన్నా వద్దు, నా చెల్లెకి నేను నా కష్టార్జితంతో కొనియాలని చెప్పేసి అక్క దాపెట్టుకున్న డబ్బులతోని కొనిచ్చిందనమాట. ఆమె చిన్న వస్తువు నాకు ఇదనే కాదు, చిన్న పిన్నీస్ కొన్నా నాకు ఇష్టం. ఎందుకంటే నా మీద ఇష్టం కొద్ది ఒక కూతురు కొన్నట్టు కొన్నది కాబట్టి 100% నాకు చాలా హార్ట్ఫుల్గా తీసుకుంటుంది. చెప్పాలంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో నాకు బాగా అమ్మ గుర్తుకొచ్చి ఏడుపు వస్తుంది. అంటే మాకు అమ్మలా అంటే అక్కనిచ్చిపోయినవా లాస్ట్కి అని ఒక ఫీలు అట్లా ఉండిపోతాను అనమాట. చాలా వరకు కొంతమంది అక్క చెల్లెలు ఏంటంటే చిన్న మాటలకి భేదాలు వచ్చి మాట్లాడుకోరు, కానీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అన్నదమ్ముల కంటే అక్క చెల్లెలు చాలా వరకు కలిసి ఉండాలి, కలిసి ఉంటారు కూడా. చాలా వరకు ఏందన్నా చిన్న గొడవలు వచ్చినా ఏదన్నా మాట ఎవరు చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని మాట్లాడకుండా ఉన్న వాళ్ళైతే అట్లా అస్సలు ఉంచుకోకండి. అది ఏదైనా ఒకసారి కాకపోతే ఒక్కసారన్నా అక్క దగ్గరికి వెళ్ళో చెల్లి దగ్గరికి వెళ్ళో మాట్లాడుకోండి. ఆ పెయిన్ అనేది పోతుంది. అంటే మాలాగా మీరు కూడా హ్యాపీగా కలిసి ఉండాలి. ఎట్లాంటి మనసులో చిన్న కోపాలు తాపాలు బాధలు పెట్టుకోకుండా మేము ఎట్లుంటున్నామో మీరు కూడా అట్లా ఉండాలని కోరుకుంటానండి. సో ఈ రోజుకైతే వీడియో ఇంతే అనమాట. మా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది అనమాట, అంత మించి కూడా నేను వీడియో తీయలేను. బాయ్.